రోజులు గడిచిపోయింది, కానీ నా ప్రయత్నం మాత్రం ముందుకడుగు వేయటం లేదు. ఇక నేను స్పీడ్ పెంచుతాను. నేను గెలిచి దొరబాబుకి నిజం నిరూపించాలి. జ్యోతి, నిజం నిరూపిస్తానని ఛాలెంజ్ చేసి వెళ్ళారు, కానీ 8 రోజులు మాత్రమే ఉంది. మీ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? రోజులు చకచక అయిపోతున్నాయి, గుండె టకటక కొట్టుకుంటుంది. ఏదో ఒకటి చేయి జ్యోతి, నాకు టెన్షన్గా ఉంది. నీ గుండె చెప్పడం నా మనసుకు వినపడుతుంది. నేను గెలవనేమో అన్న మీ ఆందోళన నాకు తెలుస్తోంది. టెన్షన్ పడకండి దొరబాబు. రేపు నీలాంబరి ఊరి నుంచి వస్తుంది. నా ప్రయత్నాన్ని పరుగులు పెట్టించి 8 రోజుల్లో ఎలాగైనా నిజాన్ని బయటపెడతాను. మన ఈ ప్రాబ్లం నుండి బయటపడితే నా ప్రేమకు అర్థం, మన పెళ్లికి పరమార్థం. ఒక పక్కన నా ఊపిరి పోసిన మా అమ్మ, మరో పక్క నేను ప్రాణంగా ప్రేమించిన నువ్వు. అక్కడ అమ్మకి సమాధానం చెప్పలేక, ఇటు నిన్ను దూరం చేసుకోలేక నాలో నేను నలిగిపోతున్నాను. మనిద్దరం జీవితాంతం కలిసి ఉండడానికి ఉన్న వ్యవధి 8 రోజులే. నేను గెలిచాను దొరబాబు అని నువ్వు వరిచే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటాను జ్యోతి. నా మీద నమ్మకం పెట్టండి దొరబాబు. త్వరలోనే మనం సంతోషంగా ఉంటాం. భారం మొత్తం జ్యోతి మీద వేసి నేనే ప్రయత్నం చేయకపోవడం కరెక్ట్ కాదేమో. ఎందుకంటే తన తప్పేమీ లేదని, అదంతా మూఢనమ్మకం అని, నీలాంబరి ప్లాన్ అని జ్యోతి బలంగా వాదిస్తుంది. అలా అయితే పూజారి అబద్ధం చెప్పాడా, లేక నీలాంబరి అలా చెప్పించిందా? తన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి జ్యోతి 10 రోజులు గడువు అడిగింది అంటే తనే నిజమే. ఇదంతా కుట్రే. నేను పూజారిని నిలదీస్తాను, అప్పుడు కానీ ఏదో ఒకటి తేలదు.